ఇక ఇప్పుడు మా పిల్లలు ఉన్నారుగా, ఇక కొంతమంది బాగా బాధపడతాను. ఇట్లా పెట్టిండు కొత్తూరి సతీష్ ఆట, మిత్రుడు, టిఆర్ఎస్ మిత్రుడు, అయిన బీఆర్ఎస్ మిత్రుడు. చిల్కా ప్రవీణ్ అన్న ఎటువైపు? చిల్కా ప్రవీణ్ అన్న ఒకవేళ బీఆర్ఎస్ కార్యకర్తకు అన్యాయం జరిగితే బీఆర్ఎస్ కార్యకర్త వైపే, కాంగ్రెస్ కార్యకర్తకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ కార్యకర్త వైపే, బీజేపీ కార్యకర్తకు అన్యాయం జరిగితే బీజేపీ కార్యకర్త వైపే, బీఎస్పీ కార్యకర్తకు అన్యాయం జరిగితే బీఎస్పీ కార్యకర్త వైపే. ఎవరైతే అన్యాయానికి గురవుతారో వాళ్ళ వైపు చిల్కా ప్రవీణ్ అన్న ఉంటాడు. చిల్కా ప్రవీణ్ అన్న బీఆర్ఎస్ కండవ కప్పుకోలేదు, బీఆర్ఎస్కు సభ్యత్వం లేదు. చిల్కా ప్రవీణ్ అన్నకు కాంగ్రెస్ సభ్యత్వం లేదు, కాంగ్రెస్ కండవ కప్పుకోలేదు. బీజేపీ సభ్యత్వం లేదు, బీజేపీ కండవ కప్పుకోలేదు. బీఎస్పీ కండవ కప్పుకుందాం అనుకుంటే మా పెద్ద సారు ఆర్ఎస్పీ ప్రవీణ్ పుణ్యం వల్ల అమ్ము దుర్మార్గుడు అని పక్కకు జరిగింది. ఎవరైతే అణచబడతారో, ఎవరైతే అణచివేతకు గురవుతారో వాళ్ళ గొంతుకులాగా ఉంటాం, వాళ్ళ గొంతుగా ఉంటాం, ప్రజల పక్షాన ఉంటాం. కేసీఆర్ లోపాలని చెప్తేనే బీఆర్ఎస్ కార్యకర్తలకు మంచిది. మీరు ఆ రోజు కేసీఆర్ని మీరు మాకు అందుబాటులో ఉంటలేరు అని కనుక అడిగితే ఈరోజు కేసీఆర్ ఓడిపోపు. కేసీఆర్ తప్పు చేసినా మీరు మెడల మీద మోసిండ్రు, కేసీఆర్ ఒప్పు చేసినా మెడల మీద మోసిండ్రు. మొయ్యండి, ఎప్పుడు మీరు బయటకు వచ్చినప్పుడు కేసీఆర్ జయనండి, కానీ లోపల ఉన్నప్పుడు అయినా కేసీఆర్ మీరు తప్పు చేస్తాను, ఈ పొరపాటు చేస్తాను, మీకు ప్రజలు దూరం అవుతాను అని చెప్పకపోతే మరి కేసీఆర్ ఎప్పుడు తెలుసుకుంటాడు తన పొరపాట్లను? మరి కేటీఆర్ ఎప్పుడు తెలుసుకుంటారు తన పొరపాట్లను? హరీష్ రావు ఎప్పుడు తెలుసుకుంటారు తన పొరపాట్లను? కాబట్టే నేను బీఆర్ఎస్కు మద్దతుదారుణ్ణి, 100% బీఆర్ఎస్కు మద్దతుదారుణ్ణి. అందులో సందేహమే లేదు. బీఆర్ఎస్కి మద్దతుదారుగా ఉంటూనే మేమంటూ ఒక కొత్త ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాం. ఆ కొత్త ప్లాట్ఫామ్లో కలిసి వచ్చే యువత మొత్తం కలిసి రండి. అది చాలా పెద్ద ప్లాట్ఫామ్ చేయాలని చూస్తున్నాం, చాలా పెద్ద లక్ష్యంతో దాన్ని ఒక ఆలోచన చేస్తున్నాం. చిల్కా ప్రవీణ్ అన్న కేసీఆర్ విమర్శించుడితోటే చిల్కా ప్రవీణ్ అన్న మనోడు కాదంటే మీరు అనవసరంగా ఆగమవుతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి నాయకుని మనం గుడ్డిగా నమ్మొద్దు. పారదర్శకంగా ఉంటాడా లేదా? ఓకే, ఎవడో కాంగ్రెస్ వాడు వస్తే అందుబాటులో లేడు కేసీఆర్ అంటే వేరు, ఎందుకంటే వాడు కాంగ్రెస్ పార్టీ వాడు అనుకోవచ్చు. కానీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రతి వ్యక్తిని కలవాలి, అప్పుడే నాయకుడి లక్షణం. ఒక తను కలవపోయిన ముఖ్యమంత్రి కోట్ల మందిని కలవలేరు కదా, మరి తనకంటూ క్యాడర్ ఉంటుంది కదా, ఆ క్యాడర్ అన్న ప్రజలకు అందుబాటులో ఉండాలి కదా, తన ఎమ్మెల్యే తన అందుబాటులో ఉండాలి కదా. ఇక చూడండి, ఇది ఎంత దారుణం అంటే నాకు బాగా అనిపించింది ఇట్లాంటివి అన్ని చెప్పడానికి. ఇగో ఎమ్మెల్యేలు ప్రజలకు ఎట్లా అందుబాటులో లేరు అనడానికి ఇదే నిదర్శనం. మా ఊరు మామిడి మిద్ద అన్న టిఆర్ఎస్ జెండా పెట్టినప్పుడు టీడీపీ కాంగ్రెస్ చాలా కొట్టారు, అయినా టిఆర్ఎస్ జెండా పెట్టాము, మమ్మల్ని పట్టించుకునే వాడు లేడు. నిరంజన్ రెడ్డి మినిస్టర్కు చాలా సార్లు ఫోన్ చేశాను, నో రెస్పాన్స్. ఇప్పుడు ఎవరి వైపు ఉంటాడు చిల్కా ప్రవీణ్ చెప్పుర్రి? మీ వైపు ఉండను. ఇక్కడ మోసపోయిన, ఇక్కడ అన్యాయానికి గురైన టిఆర్ఎస్ పక్షాన, టిఆర్ఎస్ కార్యకర్త పక్షాన నిలబడతా నేను. ఈయనకి ఇల్లు లేదట. మా ఊరు మామిడి మాడ అన్న నా ఇల్లు సగం కట్టి 7 అయింది, కట్టనీయకుండా అడ్డం ఇల్లు కట్టారు, చాలా సార్లు ఎమ్మెల్యేలకు ఫోన్ చేశాను, స్పందన లేదు. వీడు కాంగ్రెస్ కాదు, టిఆర్ఎస్ కార్యకర్త. టిఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి పార్టీలోనే ఉన్నాడట. టిఆర్ఎస్ మంత్రి నన్ను పట్టించుకోలేదట. అదే నిరంజన్ రెడ్డి ఈ వ్యక్తిని పట్టించుకోలేదు. ఎమ్మెల్యేగా ఉండి, మంత్రిగా ఉండి, ఒక కార్యకర్తకు అన్యాయం జరుగుతా అంటే, ఒక కార్యకర్తకు అవసరం పడితే, ఒక కార్యకర్త ఆపదలో ఉంటే పట్టించుకొని నాయకుడు వాడు టిఆర్ఎస్ వాడు అయితేంది, కాంగ్రెస్ వాడు అయితేంది, బీజేపీ వాడు అయితేంది, ఇంకోటి అయితేంది, కోన్ కిస్క గొట్టంగా ఆడేవాడు. మరి ఇప్పుడు ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు చిల్కా ప్రవీణ్ అన్న ఎటువైపు నిలబడాలి? కార్యకర్త వైపు నిలబడాలా, పోయి నిరంజన్ రెడ్డి దగ్గర ఉండి భజన కొట్టాలా? మరి వీళ్ళకి ఎప్పుడు గుణం రావాలి ఇలాంటి వాళ్ళకు? కాబట్టే నేను అన్యాయం జరిగినప్పుడు అది ఏ కార్యకర్త నిలబడతా. ఒకవేళ పార్టీలకు సంబంధం లేకపోయినా, నిన్న ఎవరో వాలెట్ పార్కింగ్ దగ్గర ఆ సిఐ బెదిరిస్తా అంటే పోయినాం, ఆడ అన్యాయం జరుగుతుందంటే పోయినాం.
నిలదీసినాం, సప్పుడే ముఖం కిందికేసుకొని పోయిండు. కాబట్టి మీరు పార్టీల కోణంలో దయచేసి నన్ను చూడకండి, పార్టీల కోణంలో చిలక ప్రవీణ్ చూడకండి. 100% కేసీఆర్కి మద్దతు పలుకుతూనే కేసీఆర్ పార్టీలో ఉన్న ఎవరు పొరపాటు చేసినా దాన్ని హెచ్చరిస్తూనే ఉంటా. నాకు నిన్న కాక మొన్న ఓడిపోయిన ఒక ఎమ్మెల్యే ఫోన్ చేసిండు, పేరు చెప్పాను. వాడు ఎంత మోసం చేసిండో మమ్మల్ని మాకు తెలుసు, వాడు మాకు ఎంత మోసం చేసిండో తెలుసు, మా ద్వారా వాడు ఎంత లబ్ధి పొందిండో కూడా మాకు తెలుసు. సిగ్గుండాలి కదా వాడికి. ఒక ఫైల్ తయారు చేసి ఎలక్షన్కు ముందుగా ఇట్లా పోండి, ఇన్నింటి వీని మీద కాంగ్రెస్ ఇన్ని అంశాల మీద ఇంతమంది టీమును పెట్టి బీఆర్ఎస్ పార్టీని ఎప్పటికప్పుడు నెగటివ్ చేయని తప్పుల విషయంలో ఈ తప్పులు చేసిందని దుష్ప్రచారానికి పాల్పడుతుందని మాకు ఫోన్ చేసిన ఎమ్మెల్యే గారి దగ్గరికి చెప్పినాం కాల్ చేసి. ఇది అంటే ఆ కలవండి బ్రదర్ అంటే పోయి కలిసి అన్ని చూపించినాక వాడు ఏం చేసింది తెలుసా, అదంతా వాని దగ్గరనే పెట్టుకొని దీన్ని పైకి పంపకుండా అదొక్క రోజు కేటీఆర్ నాకు కలిసిన నీ మంచి సలహాలు ఇచ్చేటోని. కొత్త పాయింట్స్ కూడా యువత టీఆర్ఎస్ పార్టీకి దూరం అయిపోయింది, ఆ కోణంలో చెప్దాం అనుకున్నాం మేము. వాడు మమ్మల్ని కలిపియలేదు, మేము పంపిన ఫైల్ పైకి ఇయ్యలేదు, వాడు ఆగమైండు, పార్టీ నాగం చేసిండు. మరి ఇటువంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలా చెప్పొద్దా మీరు ప్రజలే మీరు చెప్పాలి. కాబట్టి చిలక ప్రవీణ్ ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఏం కండువ కప్పుకోలే. తీన్మార్ మలిగాని లెక్క నన్ను చూడొద్దు, వాడంటే ఒక స్టాండ్ లేని గాడిది వాడు. ఈ రోజు కాంగ్రెస్ ఉన్నాడుగా, రేపు అవసరమైతే పోయి కేసీఆర్ కాళ్ళు పట్టుకుంటాడు, ఎల్లుండి అవసరమైతే మళ్ళీ బీజేపీ కాళ్ళు పట్టుకుంటాడు. అట్లా చిలక ప్రవీణ్ కాళ్ళు పట్టుకోడు. ఒకవేళ రాజకీయం చేయాలన్న రోజు చేస్తాం, దేహే అవసరమే లేదన్న రోజు ఇదే మీడియాలో ఉంటాం. మీడియా కూడా మాకు ఇక వద్దురా నాయన అన్నప్పుడు చక్కగా ఏదైనా పని చేసుకుంటాం. ఆ స్టాండ్ అయితే మాకున్నది. అంత సులువుగా నేను ఏ కండువ పడితే ఆ కండువ కప్పుకునే ఉద్దేశమే నాకు లేదు.